బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కిర్యాగ్రంథము 31వ అధ్యాయము 12వ వచనము చివరిలో చూసుకున్నట్లయితే, వారికి నిన్నటి కృషింపగా నీటి పాలు కట్టువలే ముందురు. మరి ఇప్పటిదాకా ఎన్నెన్నో పరిస్థితులను బట్టి కృషించిపోయిన వారై ఎన్నో కష్టాలు బాధపడుతున్నారేమో దేవుడు చెప్తున్నాడు, నీరు పాలు తుట్ల వలె ఉంటారట. అభివృద్ధి చేసి ఆశీర్వదించి సంతోషపరిచి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబోయి ఉన్నారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడిని నమ్మి విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని వృద్ధిపరిచి మీకు క్షేమం కలుగ చేసేదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందండి. నీళ్లు పాలు తొట్ల వలె నిత్యము ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని మార్చి ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలు మేము మాతో మాట్లాడాము. కృప చూపించండి. ఈయన బిడ్డలందరికీ భూలోకంలో ఉన్న వారిని నేను నమ్ముకుని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మను నీ ఆత్మ అభిషేకం పొందుకొని దాటితే మళ్ళా పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మను నీ ఆత్మ అభిషేకం పొందుకొని యేసు నామములో వచ్చినాను. నా పరలోకమందున్న నా మాత్రమే ఈరోజు దేవుని వాగ్దానము. మీరు కొన్ని రోజుల నుండి వాగ్దానాలు రావట్లేదు, అయితే ఇక్కడ నుండి వస్తాయి. అయితే ఈ 3-4 డేస్ కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బందికరంగా వాగ్దానాలు రావచ్చు, బ్లరింగ్ అట్లనే కొంచెం వెయిటింగ్ లేక. అయితే ఆ తర్వాత నుండి చక్కగా మంచిగా వస్తాయి దేవుడి కృపలో. అందరు దీన్ని గమనించగలరు. మీ ప్రార్థన కొరకు మరి +91603909 కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానం కలుద్దాం. దేవుని కృపాస్తున్న అందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.